Hello friends, welcome back to my channel. It's me, Sharmijasmine. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నారు అమ్మ. సో చూసేద్దాం రండి. అక్కడ ఇమేజ్ చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా ఇష్టం అనమాట మటను. నేను చాలా ఇష్టంగా తింటాను. సో మటన్ ఫ్రై ఎలా చేస్తారు అనేది చూసేద్దాం రండి. ఇప్పుడు నేను చెప్పబోయేది 1/2 కేజీ మటన్కి కావలసిన పదార్థాలు. ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, లవంగాలు 5 నుంచి 6 వరకు, చెక్క కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను. ఇంకా మసాలా కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 or 2 వేసుకోవచ్చు. కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, ఆయిల్ 50 గ్రాములు. ఈ చెక్క మొగ్గాని మనం పొడి చేసుకొని పెట్టుకోవాలి. సో ప్రాసెస్లో చెప్తాను చూడండి. సో మటన్ మనం షాప్ నుంచి తెచ్చినప్పుడు అవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి సో మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసుకొని అందులో యాజ్ యూజువల్గా మనం ఎలా చేస్తామో ఉప్పు వేసి బాగా, ఉప్పు లేకపోతే సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 2, 3, 4 టైమ్స్ వాష్ చేయాలన్నమాట. సో మనం ఎంత వాష్ చేస్తే అంత క్లీన్ అవుతుంది. మటన్ కాబట్టి ఇంకా ఎక్కువ స్మెల్ వస్తుంది కాబట్టి సో మంచిగా వాష్ చేయాలి. అమ్మ మినిమం 3 టైమ్స్, మ్యాక్సిమం 4 టైమ్స్ చేసింది. తర్వాత అందులోనే ఉప్పు 1 టేబుల్ స్పూను, పసుపు 1 టేబుల్ స్పూన్ వేసి ఉడకబెట్టేసేయాలన్నమాట కుక్కర్లో. కుక్కర్ ఎందుకు తీసుకుందంటే నార్మల్గా చికెన్ అయితే ఒక దబర్లో అయినా ఉడికిపోద్ది, బట్ ఇది మటన్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి కుక్కర్ అయితే బెటరు. సో కుక్కర్ ఉంటే మీరు అదే తీసుకోండి. తర్వాత దానికి ఇంకా మనకి మసాలాకు కావాల్సినవి చూసుకున్నాము. అంటే విజిల్స్ కూడా ఒక 4-5 విజిల్స్ రావాలన్నమాట. ఉడకాలి కాబట్టి బాగా మధ్య మధ్యలో చూసుకోండి, మళ్ళీ మాడిపోద్దేమో. తర్వాత ఇంకా మనకి మసాలాకు కావాల్సిన వచ్చేసి ధనియాలు, నేను చెప్పిన క్వాంటిటీ అన్ని ధనియాలు, చెక్క మొగ్గ అన్నీ దోరగా వేయించి చూడండి. ఆ కలరు అది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తర్వాత దోరగా వేయించిన ధనియాలని ఒక రోటీలో కానీ మిక్సీలో కానీ బాగా దంచుకోండి, మెత్తగా దంచుకోవాలన్నమాట. సో అలా పొడి అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేనే వేయచ్చు. మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 1 స్పూన్ వేసింది. మేము మసాలా కొంచెం తక్కువ తింటాము. సో ఇన్ కేస్ ఎవరైనా మసాలా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 1.5 స్పూను లేదా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత టమాటో, ఆనియన్ బాగా వాష్ చేసుకొని వాటిని సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఆయిల్లో వాడుతుంది, అందువల్ల సన్నగా చేసుకోవాలన్నమాట, లేదంటే టైం పడుతుంది. ఇవన్నీ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని అందులో బండలి పెట్టి ఒక 2 గరిటెలు వేయాలి. ఆ గరిటెను చూడండి. సో దాంతో 2 వేసారు. సో ఫ్రైకి కొంచెం ఎక్కువ వేయాలంట ఆయిల్. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా వేగాక తర్వాత టమోటో కూడా వేసేసింది. అవి 2 బాగా మిక్స్ అయ్యి బాగా వేగాక మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పక్కన ఇది మటను. సో అది దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేశారు. మిక్స్ చేసిన తర్వాత అది కొంచెం ఉడికేంత వరకు అలానే ఉంచాలన్నమాట బాండలీలోనే మిక్స్ చేశాక కొంచెము. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను లేట్ అవుతుందనేసి. సో అది కొంచెం అయిపోయిన తర్వాత అందులో ఇప్పుడు కారం, నేను చెప్పిన క్వాంటిటీ అంతా కారం అందులో వేసి తర్వాత మిక్స్ చేసేసింది మళ్ళీ బాగా. అంటే ఇదంతా కొంచెం సేపు ఉంచాలి, అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి అలా ఉంది. సో అయిపోయింది ఫైనల్గా. నాకు చూస్తుంటే తినాలనిపిస్తుంది. ఆల్రెడీ నేనే తింటాను అది మొత్తము ఇంట్లో. తర్వాత మనం ఫైనల్గా ప్రిపేర్ చేసుకున్న అది ఉంది కదా, అది ధనియాలు పొడి మసాలా, అల్లం వెల్లుల్లి ధనియాలు పొడి వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నది వేసేసి తర్వాత ఫైనల్గా అయితే అయిపోయింది. చూసారా? అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఆ స్మెల్ అసలు మ్యాక్సిమం ఇంట్లో మటన్ తినేదంటే నేనేనమాట. సో చూడండి, ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకొని. ఇది వెరీ టేస్ట్గా, చాలా టేస్ట్గా ఉంటుంది. మ్యాక్సిమం ఇలా చేయరు ఎవరు. సో ఈ కొబ్బరి అంతా వాడుతారనమాట. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, నిజంగా 100% చెప్తున్నా కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి కూడా మీరు ఇదే ఫాలో అవుతారనమాట. ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసేసింది. సూపర్గా ఉందండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేసేయండి. నెక్స్ట్ మరో వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.